ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావడంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్యలకు నిదర్శనమని విమర్శించారు. ఈ రేస్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, దేశానికి పెట్టుబడులు కీర్తొస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయన్నారు. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించడంతో స్పందిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు కావడంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన చర్యలకు నిదర్శనమని విమర్శించారు. ఈ రేస్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, దేశానికి పెట్టుబడులు కీర్తొస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతాయన్నారు. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించడంతో స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న జరగాల్సినటువంటి ఫార్ములా రద్దు చేస్తున్నట్టు కూడా ఫార్ములా ప్రకటించింది, నిర్ణయాన్ని కూడా వెల్లడించింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ముఖ్యంగా రేస్ నిర్వహణపై గతంలో చేస్తున్నటువంటి ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖ నోటీసులు కూడా ఇస్తామని ఫార్ములా ఆపరేషన్స్ తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ బదులుగా మెక్సికో సిటీలో ఈ రేసు నిర్వహించేందుకు కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ముఖ్యంగా హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించడం బాధగా ఉందంటూ కూడా నిర్వాహకులు వెల్లడించారు. ముఖ్యంగా ఇండియా, హైదరాబాద్ ఈ రేస్ ప్లాన్స్ మాత్రం నిరాశాన్ని చెప్పవచ్చు. అయితే ఫార్ములా ఈ రేస్ రద్దుపై ట్విట్టర్ లో కేటీఆర్ కూడా స్పందించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గం అనేటువంటి తిరోగమన నిర్ణయంగా కూడా ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతాయని చెప్పారు. ముఖ్యంగా సస్టైనబిలిటీ ఫోకస్ బజవాడుగా మారినటువంటి ప్రపంచంలో హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా ఈ ఫార్ములా రేసు లాంటిది ఉపయోగపడుతుంది. ఇలాంటి రేస్ ని పక్కరించి పోగొట్టుకోవడం అంటే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా దిగబడుతుంది. పెట్టుబడులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా సస్టైనబిలిటీ మొబిలిటీ సొల్యూషన్స్ కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు గతంలో తెలంగాణ ప్రభుత్వంగా తామధికారం ఉన్నప్పుడు తెలంగాణ మొబిలిటీ ర్యాలీని కూడా ప్రారంభించాం. దీనివల్ల పెట్టుబడులు ఆకర్షించడానికి చాలా అనువుగా ఉండేది. అలాంటి ఫార్ములా ఈ రేస్ ను ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మాత్రం చాలా బాధాకరమైన నిర్ణయం కూడా కేటీఆర్ ట్విట్టర్ లో చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.